దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని వైపుకు తిరగాలి. రిటర్నింగ్ టు గాడ్. మన యొక్క శరీర క్రియలను, శరీరపు స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని వైపుకు మనం ఎందుకు తిరగాలి అంటే, మన శరీర స్వభావాన్ని బట్టి, మన పాపపు స్వభావాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి క్రియలను బట్టి దేవునికి దూరస్తులుగా, పాపములు దోషములను బట్టి దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నాం. అందుకే ఈ దినము మరి ఒకసారి దేవుని వైపుకు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి దేవుని వైపుకు ఎందుకు తిరగాలో మరి యొక్క కారణాన్ని ఈరోజు చూద్దాం. అదే గర్వము, ప్రైడ్. ఈ యొక్క గర్వం చేత మరి సాతాను దేవుని సన్నిధిలో నుంచి పడద్రోయబడ్డాడు. ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనిస్తే, ఏ హృదయములోనైతే గర్వము మొదలవుతుందో ఆ హృదయము, ఆ ఆత్మ నాశనము వైపుకు నడిపించబడుతూ ఉంది. ఎందుకు మరి దేవుడు గర్వమును అంతగా అసహ్యించుకుంటాడు అంటే, ప్రియులారా, సాతాను హృదయంలో పుట్టినటువంటి గర్వము చేతనే మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అభిషేకించబడినటువంటి ఆ కెరూబు సాతానుగా మార్చబడ్డాడు. కారణం ఏమిటి అంటే, సాతాను హృదయంలో చోటు చేసుకున్నటువంటి గర్వము. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 5వ వచనంలో మనం గమనిస్తే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. ఎవ్రీవన్ దట్ ఈస్ ప్రౌడ్ ఇన్ హార్ట్ ఈజ్ ఎన్ అబామినేషన్ టు ద లార్డ్. ఎవ్రీవన్ దట్ ఈస్ ప్రౌడ్ ఇన్ హిస్ హార్ట్ ఈజ్ ఎన్ అబామినేషన్. నీ హృదయంలో గర్వం ఉంది అంటే నిన్ను నీవు దేవునిగా చేసుకుంటున్నావని అర్థము. అది దేవునికి హేయమైనది. అందుకే నాశనమునకు ముందు గర్వము నడుస్తూ ఉంది. నాట్ ఓన్లీ ఇట్ డిస్ట్రాయ్స్ యూ, ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ సోల్. సామెతలు 15:25లో చూస్తే, ద లార్డ్ విల్ డిస్ట్రాయ్ ద హౌస్ ఆఫ్ ద ప్రౌడ్. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయంలో ఉండవలసింది గర్వం కాదు. నీ హృదయంలో ఉండవలసినది దీనత్వం, తగ్గింపు స్వభావం. క్రీస్తు ప్రభుల వారిని చూచి నీవు నేను నేర్చుకొనవలసింది ఏమిటి అంటే, ఇదిగో తగ్గింపు. మరి సాతాను విషయాన్ని మనం గమనిస్తే, ఇదిగో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. ఎందుకో తెలుసా? నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి.
కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఇదిగో నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవయ్యావు, నీ తేజస్సును చూచుకొని నీవు గర్వించావు, నీ జ్ఞానమును చెరుపుకొన్నావని సాతానును ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల్లో మనం ఆ మాటలు చూడగలం. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఆ మాటలే మరి సాతాను గురించి రాయబడి ఉన్నాయి కదా, మనందరికీ తెలుసు. ఇదిగో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సాతాను హృదయంలో హెచ్చించుకుంటూ ఉన్నాడు, గర్విస్తూ ఉన్నాడు. అందును బట్టి సాతాను దేవుని సన్నిధిలో నుంచి పడద్రోయబడ్డాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను మన హృదయాలను పరీక్ష చేసుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. నీ హృదయంలో గర్వం ఉంటే నీవు అపవిత్రపరచబడతావు, నీవు దేవుని యొద్దకు రాలేవు, నీవు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతావు. కాబట్టి ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకొనవలసినటువంటి సమయం. యేసయ్య అంటున్నాడు, ఇదిగో మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో చూస్తే, మనుష్యుని లోపలి నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, గర్వమనగా అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. నీ హృదయంలో గర్వం ఉంటే నీవు అపవిత్రుడవుగా చేయబడతావు. నీ హృదయంలో గర్వం ఉంటే నీవు పడద్రోయబడతావు. నీ హృదయంలో గర్వం ఉంటే నీవు నాశనం వైపు నడిపించబడుతున్నావని అర్థం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీ హృదయాన్ని జాగ్రత్తగా పరీక్షించుకో. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకో. రక్షించబడతావు, దేవుని కృపను పొందుకుంటావు. లేదంటే దేవుని తీర్పు నీ పైకి వస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి ఇద్దరు ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వచ్చారు. లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 10 నుంచి 14 గమనిస్తే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, ఆయన హృదయంలో హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఇతరుల కంటే తన్ను గొప్పవాడిగా హెచ్చించుకుంటున్నాడు. ఇతరుల కంటే తన్ను నీతిపరుడుగా ఎంచుకుంటున్నాడు. ఇతరుల కంటే తనను మంచివాడుగా ఎంచుకుంటున్నాడు. వారంనకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండే ఆకాశం వైపు చూచుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. యేసయ్య అంటున్నాడు, ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు,
తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈరోజు మనలను మనం పరీక్షించుకుందాం. మన హృదయంలో ఉన్నటువంటి గర్వమును విడిచిపెడదాం. ఇతరుల కంటే మనం ఏ మాత్రం యోగ్యులము కామనేటువంటి విషయాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనలను మనము తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించవలసినటువంటి వారమై ఉన్నాం. మన సహోదరులను మనం ప్రేమించవలసినటువంటి వారమై, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకో, నీవు హెచ్చించబడతావు. ఒకవేళ నీ హృదయంలో గర్వం ఉంటే నీవు నాశనమునకు నడిపించబడతావు. గర్విష్ఠులు యెహోవాకు హేయము. నాశనమునకు ముందుగా గర్వము నడుస్తుంది. అంతేకాదు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును. మరి దేవుని సన్నిధిలో పరలోక మహిమను విడిచిపెట్టి యేసయ్య తను తాను తగ్గించుకొని రిక్తుడుగా మన కొరకు ఈ లోక రక్షకుడుగా భూలోకంలో జన్మించి తన ప్రాణమును అర్పించి దేవుని నామాన్ని ఘనపరిచాడు, హెచ్చించాడు. అందుకే దేవుడు అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు అనుగ్రహించాడు. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందన సమస్తపు పైన ఆయనకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఆయనను హెచ్చించాడు. దేవుడు ఆయనను మహిమపరిచాడు. కాబట్టి మనలను మనము కాదు హెచ్చించుకోవలసింది, దేవుడు మనలను హెచ్చించాలి. యేసయ్య మనలను హెచ్చించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను గణపరచాలి. అప్పుడే నీవు నేను దేవునికి అనుకూలం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా, దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా హృదయాలను మేము మీ సన్నిధానంలో తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించి మా సహోదరి సహోదరులను మాకంటే శ్రేష్ఠులుగా ఎంచి మా పొరుగు వారిని ప్రేమించే హృదయం మాకు దయచేయండి ప్రభా. మీ సన్నిధానంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచి హెచ్చించే కృప భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ దినము ఇంకా ఎవరైనా మా సహోదరి సహోదరులు ప్రభా తమ హృదయ ఆలోచనల చేత, తమ హృదయ యొక్క జ్ఞానము చేత ఇంకా మీకు విరోధులుగా మరి హెచ్చింపు స్వభావంతో, గర్వంతో జీవిస్తున్నట్లయితే యేసయ్య బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించి తమ్ము తాము మీ సన్నిధిలో తగ్గించుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. బలహీనులుగా ఉన్నటువంటి వారికి మీ బలమును అనుగ్రహించండి అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, మా యవ్వన బిడ్డలకు మీ జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ సన్నిధానంలో బిడ్డలు తమ తాము తగ్గించుకొని దీన మనస్సుతో మిమ్మల్ని ప్రార్థించి మిమ్మల్ని హెచ్చించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తాం. మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.